టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. గోవుకి డంగుడోలులో గంగాదేవి ఉంటుందంటండి. ఎక్కువ జిల్లంటండి. ఇక్కడ దురదంట. గోశాల నిర్మించిన వాళ్ళు స్తంభాన్ని నిర్మిస్తారంట. ఇది జిల్లకి గీక్కున్నప్పుడు ఈ ఎంట్రుకలు ఎన్ని పడతాయో మన పితృదేవతల పాపాలన్నీ నశిస్తాయంట. అందుకని గోశాల కట్టిన వాళ్ళందరూ స్తంభాన్ని నిర్మిస్తారంట. స్తంభాన్ని నిర్మిస్తే మంచిదని పితృదేవతల శాపాలు పాపాలు ఏమన్నా ఉంటే పోతాయని పండితులు చెప్తున్నారండి. ఏమన్నా పాపాలు ఏమన్నా ఉంటే పోతాయంట. ఇట్లా స్తంభాన్ని నిర్మించి మనమైనా దీనికి జల ఎక్కువైనా మనమైనా ఇట్లా అంటే మనకైనా పుణ్యం అండి ఎక్కువ. గోవులో 3 కోటి దేవతలు 33 కోట్ల జనాభా అంటారు కదా. గోవులో అంత మంచిదండి. గోవుకు ఆహారం పెట్టినా చాలా మంచిది. పౌర్ణమి రోజు మకర రాశి వాళ్ళు నల్ల నువ్వులతో ఆహారం పెడితే గోవుకు మంచిదంట. మిథున రాశి వాళ్ళు పచ్చటి ఆహారం పెడితే చాలా మంచిదంట. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.